రైతులందరూ బోనస్ ఎప్పుడు వస్తుంది, యూరియా బస్తాలు కనీసం దొరుకుతలేవనే బాధలో ఉన్నారు. అనుముల వారు ఎరువులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ తరపున కూడా రైతుల తరపున కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనాయి. పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పి రైతులు అధికారుల కాళ్ల వేళ పడతా ఉన్నారు. తప్పకుండా ఎండుతున్న పంటలు, కరెంటు కోతల మీద కూడా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ఇండ్ల కూల్చివేతల మధ్యన జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు తప్పకుండా వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ పేదల పక్షాన వారి రోదనల వారి వేదనలన్నీ విన్నవారుగా, వారికి అండగా నిలబడ్డవారుగా తప్పకుండా ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల తరపున, మూసీ బుల్డోజర్ల కడ్డంగా నిలుస్తున్న మా రాజేంద్రనగర్ పరివాహక మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల తరపున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వ జులుం వల్ల మన భూములు కోల్పోతున్న, అసైన్మెంట్ భూములు కోల్పోతున్న పేద దళితులు, పేద గిరిజనుల తరపున ఈ శాసనసభ సమావేశాల్లో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. అట్లాగే మరి తప్పుడు అంకెలతో, మభ్యపెట్టే మాటలతో, లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ, కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ ఏదైతే నాటకాలతో, నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ కుంభకోణాలు, అవినీతి తిమింగలాలు ఎవరైతే ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాటి మీద కూడా సింగరేణి అయితేనేమి, ఇతర భూ కుంభకోణాలు అయితేనేమి, వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే తెలంగాణలోని ఏ వర్గానికి ఇవ్వడానికి ₹1 లేదు నీ దగ్గర. తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికి, దళితులకు, గిరిజనులకు మీరు చెప్పారు, చేవెళ్లలో చెప్పారు. కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తుంటే 10 లక్షల రూపాయలు, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇవ్వాలటి వరకు ఒక్క మనిషికి ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే తెలంగాణలోని దళిత గిరిజన బిడ్డల తరపున ఈ ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్లో నిలదీయబోతా ఉన్నాం. తెలంగాణలోని బీసీలకు చెప్పారు, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు. మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు. మరి 42% రిజర్వేషన్లు ప్రభుత్వ కాంట్రాక్టులలో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, అట్లాగే విద్యలో, ఉపాధిలో ఇస్తామన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది. అందుకే ఇవన్నీ సమస్యలు కూడా ఇవాళ కూలంకషంగా మాట్లాడుకున్నాం.